జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇదిగో ఇక్కడ ఉండే హెడ్లైన్ చూస్తే ఇదేంది ఆ స్వామి, ఎన్నికలు జరిగింది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోనూ హర్యానా రాష్ట్రాల్లో కదా. మరేంది నువ్వు ఈ రాహుల్ గాంధీ పైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన గెలవడం ఏందా అని చెప్పి మీరు అనుకుంటారా? కానీ దీంట్లో అయితే విషయం ఉండదు. చెప్తా మీకు, ప్రతి ఒక్కరు ఖుషి అయిపోతారు చెప్తే. అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తగానండి. మనం కాసేపు ఈ జమ్మూ కాశ్మీర్ విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ముస్లింల జనాభా 67% అన్నమాట. కాబట్టి అక్కడ ఫలితాలు ఎలా వస్తాయో అందరికి ముందుగానే తెలిసిన విషయమే. నేను ఇంకో మాట చెప్తున్నా. ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఒక మాట చెప్పినారు మొన్న మాట్లాడేటప్పుడు, హిందువుల గురించి మాట్లాడేటప్పుడు హిందువులు అందరూ కూడా సంఘటితంగా ఉండాలని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పినాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ, కానీ వాళ్ళు ఓట్లు ఎవరికి వేస్తారని చెప్పేసి ఆయన అడిగినాడు. గుర్తున్నదా? నేను వీడియోలో కూడా చెప్పిన ఇంతకుముందు. అది మ్యాటర్. కానీ ఇప్పుడు ఏం జరిగింది అట్లా. సరే, అది మనకంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో మనకైతే అందరికి కూడా ఒక క్లారిటీ ఉండదన్నమాట. దాన్ని బట్టి ఇక హర్యానా విషయానికి వద్దాం. హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ విస్తృతంగా పాల్గొన్నాడు. మామూలుగా అయితే కాదు. ఏం లే, ఏళ్ళెచ్చాడా ఆళ్ళెచ్చాడా ఆ మాదిరిగా. ఎలాగో హర్యానాలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్న నమ్మకంతో మొత్తంగా 12 భారీ బహిరంగ సభల్లో ఈ రాహుల్ గాంధీ అయితే పాల్గొన్నాడు. అంటే హర్యానాలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడు. బీజేపీను, ప్రధాని మోడీను నానా మాటలు అన్నాడు. వీళ్ళకి అది అలవాటే కదా. నోటుకు వచ్చేట మాట్లాడడం, అబద్ధాలు ప్రచారాలు చేయడం, దూషించడం, ద్వేషించడం, ఇది వాళ్ళకి అది అలవాటే. యావత్ హిందూ సమాజాన్నే పార్లమెంట్ సాక్షిగా దూషించినాడు. అమెరికాలో కూర్చొని భారతం తక్కువ చేసి మాట్లాడినాడు. ఇటోళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఎందుకంటే ఆ రక్తంలో అది జీన్స్ ఉంటే అన్నీ సక్రంగానే ఉంటాయి. ఇది సరైనది ఉంటే, అది లేనప్పుడు రకరకాలుగానే వచ్చాయి మాటలు. అట్టా కులగణన చేస్తామని హామీ ఇచ్చినాడు. ఏది ఉండే హిందువులనే ఇంకా కులాల పరంగా అందరిని విడగొట్టి కేకులాగా తిందామని బ్రిటిష్ వాళ్ళ మాదిరా. ఎందుకంటే ఆ రక్తం కూడా కొంత ఎన్నలో ఉన్నది కదా. అట్టా ఇంకా మరొక 40 పథకాలను ప్రవేశపెడతామని చెప్పినాడు. ఎందుకు? జనాలను అటు ఆ విధంగా కూడా ప్రలోభ పెట్టి మోసం చేద్దామని చెప్పేసి ఓట్లు వేయించుకొని అంతకుముందు చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? ఊరినైనా మేము గెలిస్తే సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చాము అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈ మహారాష్ట్రలో అయితేనేమి, ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఆ వారంతా కూడా ప్రజలు పాపం అమాయకత్వంతో నమ్మేసి వాళ్ళకు ఓట్లేసి నెట్టనిలా మునిగిపోయినారు. తీరా ఊరినైనా గెలిచే మాకు మరి మీరు డబ్బులు ఇచ్చామన్నారు కదా అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు పోతే వాళ్ళు పంగనామాలు పెట్టి పంపించారు. ఊరికే కూడా కాదు, అంటే మోసం చేసి పంపించారు. కానీ ఈరోజు వచ్చినటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మొత్తం కూడా తారుమారైపోయినాయి. కాంగ్రెస్ పార్టీ యువరాజు ఎవరు? ఈ 55 ఏళ్ల యువనేత ఈ రాహుల్ గాంధీ మొత్తం 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే వాటిలో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఘోర పరాజయాన్ని అయితే మూట కట్టుకునింది. కేవలం 4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానా కష్టంగా ఏదో గెలిచినారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి విషయానికి వద్దాం. నేను అందుకని చెప్పింది యోగి ఆదిత్యనాథ్కు ఇతనికి నేను కంపేర్ చేసింది. ఎందుకంటే ఇందుకే దీనికోసమే ఈ పాయింట్ వినండి జాగ్రత్తగా. ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికలను యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారనమాట. యోగి ఆదిత్యనాథ్ గారు ఈసారి హర్యానాలో విస్తృతంగా పర్యటన చేశారు. మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో యోగి గారు పర్యటించారో నాకు స్పష్టంగా తెలియదు, కానీ యోగి ఆదిత్యనాథ్ గారు పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించినట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు రాహుల్ గాంధీ పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో లేదా ఆ పక్కనుండే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు. అంతే. ఇక యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా ఆ పక్కనున్న నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించింది. అంటే హర్యానాలో రాహుల్ గాంధీపై యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అయితే కనబరిచారనమాట. అర్థమైంది మీకు? వాళ్ళంతా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తోక పార్టీ వాళ్ళంతా ఈయనే ప్రధాని, భవిష్యత్ ప్రధాని అని చెప్పేసి అంతగా మోస్తారు కదా. మనోళ్ళు కూడా చెప్తారు, ఎవరో ఇప్పుడు జాతీయవాదులు కావచ్చు, భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తారు మాకు భవిష్యత్ ప్రధాని మా యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి. చూడండి ఎంత తేడా ఉన్నదో. ఈయన పోయిన సాట ప్రతిసాట కూడా గెలిపించుకున్నాడు. మరి ఆడ లేదు ఎత్తిపోయింది జెండా. అట్లా మీకు ఈ న్యూస్ కానీ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.